జై తెలంగాణ. కుర్చీలలో కూర్చున్న వాళ్ళు చల్లబడ్డారమే అందరూ కనబడుతున్నానా నేను? జై తెలంగాణ. అందరికీ నమస్కారం. ఈరోజు శివరాత్రి. ఉండండి ఏం కదా, ఉండండి. ఎక్కడున్నా అక్కడ ఉండండి, అల్లరి చేయకండి అంతే. ఎక్కడున్నా అక్కడ ఉండడమా. ఇవాళ మహిళా దినోత్సవం, అట్లానే శివరాత్రి. ఉపవాసం ఉండి మీరందరూ ఉత్సాహంగా మరి తమ్ముడు ఆగు, ఏ రాజేష్ నేను పక్క సార్. ఇవాళ ఉపవాసం ఉండి శివుడి దీక్షలో ఉండి మహిళా దినోత్సవం అయి ఉండి మీ అందరు కూడా చాలా ఉత్సాహంగా ఆడి పాడడానికి తమ్ముడు మద్దెల సందీప్ గారు, సోదరులు మానుకోట ప్రసాద్ గారు, వారి మొత్తం బృందం ఆట పాటలతోని మళ్ళా ఒకసారి తెలంగాణ ఉద్యమ సందర్భాన్ని గుర్తు తెచ్చినందుకు హృదయపూర్వకంగా మీకు మా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఏ పోరాటాన్నైనా పాట ముందుండి నడిపిస్తుంది. తెలంగాణ ఉద్యమంలో మనం చూసినాం, పాటకారులంతా కూడా పల్లె పల్లెకు ఉద్యమం యొక్క స్ఫూర్తిని తీసుకొని పోయినారు. అట్లానే ఇవాళ పొద్దున్నుండి పండగ పూట ఉపవాసం ఉండి దీక్ష చేస్తున్నటువంటి మా సోదరిమణులందరికీ కూడా ఉత్తేజాన్ని ఇస్తూ మీరు పాడినటువంటి పాటలకు సోదరులు ఇద్దరిని కూడా, సందీప్ గారిని మానుకోట ప్రసాద్ అన్న గారిని ఇద్దరిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం. వారి బృందం అందరికి కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. అట్లానే జాగృతి కార్యకర్తలు, జాగృతి మహిళా నాయకురాళ్ళు, బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా మరి పండగ పూటైనా సరే ఇది ఇంపార్టెంట్, మనకు మన ఆడబిడ్డల పని, మన ఆడబిడ్డల హక్కుల యొక్క అంశం కాబట్టి ఖచ్చితంగా ముందుకొస్తామని వచ్చి పార్టిసిపేట్ చేసినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా నేను నా అభినందనలు కూడా తెలియజేస్తూ ఉన్నాను. అట్లానే మనందరికీ తెలుసు, అప్పటి నుంచి మనం మాట్లాడుకుంటూ అనేకమైన అంశాలు మాట్లాడుతున్నాం. కానీ ప్రధానమైనటువంటి అంశం ఏంటిది? తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మనం ఉద్యోగాలు సాధించుకోవాలనుకున్నప్పుడు, ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించుకోవాలనుకున్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలలో ఆడబిడ్డల వాటా ఆడబిడ్డలకు రావాలనే ఉద్దేశంతో గత 10 సంవత్సరాలుగా ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు పడ్డా అందులో 33% వచ్చేటట్టు ఆడబిడ్డలకు మనం రక్షించుకుంటూ వచ్చినాం. గత డిసెంబర్లో ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారినా ప్రజలకు వచ్చేటటువంటి సౌలత్తు యాస్టీస్గా ప్రజలకు రావాలి. ప్రజల కోసం ఎప్పుడో చేయబడినటువంటి హక్కులు వాటిని కాలరాయకుండా కొనసాగించాల్సినటువంటి బాధ్యత కొత్తగా వచ్చిన ప్రభుత్వానికి కూడా ఉంటుంది. అది మనందరికీ తెలిసిన విషయమే. మనం అదే కోరుకున్నాం. ప్రభుత్వం మారింది, కొత్త ప్రభుత్వం వచ్చింది. మరి పరీక్షలకు వెళ్ళబోతున్నటువంటి విద్యార్థులు ఎంతోమంది ఆనాడు ఇప్పుడు వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి వారు చెప్పిన మాయమాటలు నమ్మి వారికి మద్దతు ఇచ్చిండ్రు. వారికి ఫేవర్గా బస్సు యాత్రలు చేసిండ్రు, పల్లె పల్లెకు తిరిగి అనేకమైన అంశాలు చెప్పిండ్రు. చెప్పిన తర్వాత మరి ఓట్లు వేయించుకొని ఇవాళ గడ్డకు వడ్డంక నీరు ఏదో అంటాం కదా, దాటేదాకా ఒకటి, ఇంక దాటినాక ఇంకొకటి. ఒడ్డుకు పడంగానే ఇవాళ మర్చిపోయినరు ఉద్యోగులను, ఒడ్డుకు పడంగానే మీకోసం పనిచేసిన నిరుద్యోగులను మర్చిపోయినరు. ముఖ్యంగా ఆనాడు ఒక పాప చచ్చిపోతే టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ సందర్భంలో ఆ అమ్మాయి పర్సనల్ రీజన్స్కి చచ్చిపోయినా ఆ పాప శవాన్ని, ఆ పాప చావును కూడా రాజకీయం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. చాలా దారుణం, సిగ్గుపడాల్సిన అంశం. మరి అంత వాడుకొని అంత రాజకీయం చేసి అంత కన్ఫ్యూజ్ చేసి ఇవాళ అదే ఆడబిడ్డల హక్కులను కాలరాస్తూ మీరు జీవో 3 అనేటటువంటి తీసుకొచ్చినారు. అది నిజంగా అన్యాయం, దారుణం. ఆడబిడ్డల యొక్క హక్కుల్ని పర్మనెంట్గా హననం చేసేటటువంటి ఆ జీవో. ఈ దీక్ష ద్వారా, ఈ వేదిక ద్వారా ఈ మార్చి 8 మహిళా దినోత్సవం నాడు మరొకసారి ముఖ్యమంత్రి గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, జీవో 3ను మీరు తక్షణమే రద్దు చేయండి. జీవో 3 రద్దు చేయడానికి మాకు కోర్టు అడ్డం ఉందని చెప్తా ఉన్నారు. అది తప్పు మాట. కోర్టులో కేసీఆర్ గారు ఆ జీవోకు వ్యతిరేకంగా పోరాటం చేసిండ్రు. కానీ మీరే కోర్టు కేసు వాపసు తీసుకొని తెలంగాణ ఆడబిడ్డలకు అన్యాయం చేస్తూ ఉన్నారు. కోర్టు పేరు చెప్పి దయచేసి ఆడబిడ్డల గొంతు కొయ్యొద్దని రేవంత్ రెడ్డి గారిని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. న్యాయస్థానం పేరు చెప్పి ఆడబిడ్డలకు అన్యాయం చేయొద్దని చెప్పి రేవంత్ రెడ్డి గారికి ఈ వేదిక సాక్షిగా మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఇంకొక సూటి ప్రశ్న అడుగుతా ఉన్నాం. నిజంగా మీ జీవో 3 కరెక్టే అయితే, నిజంగా మీ జీవో 3లో న్యాయం ఉంటే ఒక ప్రశ్నకు జవాబు చెప్పండి. 30,000 ఉద్యోగాలు కేసీఆర్ గారు ఉన్నప్పుడే పరీక్షలు పెట్టిండ్రు, ఫలితాలు కూడా ఇచ్చిండ్రు. కానీ మీరు వచ్చినాక నియామకాలు చేపట్టిండ్రు. ఈ 30,000 ఉద్యోగాలు 3 నెలల్లో ఇచ్చినామని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నటువంటి మీరు మరి ఈ 30,000 ఉద్యోగాలలో
ఎంతమంది ఆడబిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చిండ్రో ఆ వాస్తవాన్ని, ఆ వైట్ పేపర్ని బయట పెట్టాలని చెప్పి నేను ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఈ 30,000 ఉద్యోగాలు మరి జీవో 3 ప్రకారం మీరు నింపినరా, పాత జీవో 41 ప్రకారం నింపినరా, అది కూడా తక్షణమే జవాబు చెప్పాలి. ఇవాళ చాలా మంది గురుకుల అభ్యర్థులు ఇక్కడికి వచ్చి ఉన్నారు, కన్ఫ్యూజన్లో ఉన్నారు, బాధలో ఉన్నారు. వారికి పిలిచి మాట్లాడి వారి సమస్యను పరిష్కరించవలసిందిగా తక్షణమే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎంతోమంది లైబ్రరీయన్లు రాసిన పిల్లలు వచ్చిండ్రు, కానిస్టేబుల్ రాసిన పిల్లలు వచ్చిండ్రు. పారదర్శకత లోపించింది, అన్నీ ఉండి కూడా కారణాలు లేకుండా ఉద్యోగాలు రిజెక్ట్ చేస్తున్నారని చెప్పి అనేక మంది వాళ్ళు ఇక్కడికి వచ్చి వినతి పత్రం ఇచ్చిపోయినారు. మరి అటువంటి వారందరికీ కూడా ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టండి. అది టీఎస్పీఎస్సీ నుంచి పెడతారా, ప్రభుత్వం నుంచి పెడతారా, పెట్టి నిరుద్యోగుల సమస్యను తక్షణమే పరిష్కారం దిశగా తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి గారు నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇంకొక ప్రశ్నకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ జవాబు చెప్పాలి. సుప్రీంకోర్టులో ఆర్డర్ వచ్చిందని చెప్పి సాకు చూపిస్తూ ఉన్నారు. సాటి కాంగ్రెస్ ప్రభుత్వం, కర్ణాటకలో ఉన్న మీ కాంగ్రెస్ ప్రభుత్వం అదే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ని పక్కకు పెట్టి మహిళలకు అండగా జీవో ఇచ్చింది. అదేవిధంగా బీహార్లో మీరు పొత్తున్నటువంటి ప్రభుత్వమే సుప్రీంకోర్టు ఆర్డర్ని పక్కకు పెట్టి మహిళలకు అండగా జీవో ఇచ్చింది. మరి బీహార్ చేయగలిగినప్పుడు, కర్ణాటక చేయగలిగినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఆడబిడ్డలకు వ్యతిరేకంగా జీవో ఎందుకు ఇచ్చిండ్రో సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఉందని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లనే మన గవర్నర్ గారు తమిళసై గారిని కూడా నేను ఈ ధర్నా వేదిక నుండి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. మేము వారి అపాయింట్మెంట్ కూడా కోరి ఉన్నాము. ఈ మహిళా ఇష్యూలన్నీ కూడా చెప్దామని వారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు మహిళల పట్ల, మహిళల పక్షాన నిలబడతా అని అనేక సార్లు చెప్పుకొని ఉన్నారు. తక్షణమే మాకు అపాయింట్మెంట్ ఇవ్వండి. గురుకుల అభ్యర్థులు అడిగితే వారికి అపాయింట్మెంట్ ఇవ్వండి. నిరుద్యోగులు ఎవరు అడిగినా వారికి అపాయింట్మెంట్ ఇవ్వండి. ఈ జీవో 3 ఎట్లా మహిళలకు నష్టం చేస్తుందన్న విషయాన్ని తక్షణమే గవర్నర్ గారు గమనించి మహిళలకు అండగా ఉండాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మనందరికీ కూడా తెలుసు, మరి మహిళలతో పెట్టుకున్నోళ్ళు చరిత్రలో బాగుపడ్డోళ్ళు ఎవ్వరు లేరు. అది దుర్యోధనుడు కావచ్చు, రావణాసురుడు కావచ్చు, కంసుడు కావచ్చు, మహిషాసుర మర్దనుడు కావచ్చు, ఎవరైనా సరే మరి మహిళలతో పెట్టుకున్న వాళ్ళు ఎవరు కూడా చరిత్రలో బాగుపడలేదు. రేవంత్ రెడ్డి గారు మీరు మా ఆడబిడ్డలతో దయచేసి పెట్టుకోవద్దు, ఆడబిడ్డలకు అన్యాయం చేయొద్దు. కలకంటి కంట కన్నీరు ఒరికితే ఏ రాజ్యం కూడా బాగుండదు, ఏ ఇల్లు కూడా బాగుండదు. కాబట్టి ఆడబిడ్డలకు దుఃఖం కలిగించే ఈ జీవోని తక్షణమే మీరు విరమించుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇట్లా మనం మాట్లాడుతుంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొత్త ప్రచారం మొదలుపెట్టారు. ఏందది? ఈ జీవో 3 కవితమ్మ మహిళలకు అండగా మాట్లాడతలేదు, మగపిల్లలకు అన్యాయం జరుగుతుందని కొత్త పుకారు లేపుతున్నారు. మా బిడ్డలందరూ కూడా, మా మగపిల్లలందరూ కూడా, నాకు కూడా 2 మగపిల్లలు ఉన్నారు, మీకు అన్యాయం చేస్తే నాకు వచ్చేదేం లేదు. మిమ్మల్ని అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, 33% అనేటటువంటి హక్కు ఆడపిల్లలకి 1996 నుంచి ఉన్నది. అది దాటి 1% కూడా నేను ఎక్కువ అడుగుతలేను. ఉన్న 33% అందరూ ఒప్పుకున్నది, అన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పుకున్నది. వాటిని యాజ్ ఇట్ ఈస్గా కాపాడమని మాత్రమే నేను అడుగుతా ఉన్నా తప్పితే మగపిల్లలకు అన్యాయం చేయాలని నేను అడుగుతలేను. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ఆయన ముచ్చట్లు మాత్రం చెప్తాడు బాగా. ముఖ్యమంత్రి కాదు, ముచ్చట్లు చెప్పే మంత్రిగా మిగిలిపోతాడు. ఇక మా ఆడబిడ్డలు చాలా మంది ఇలా శాపనార్థాలు పెట్టింది నిజమైతే ముచ్చటగా 3 నెలలే ఉండిపోయేటట్టు కూడా ఉన్నాడు ఆయన. మరి ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళే రకరకాలుగా మాట్లాడుతున్నారు, మేం మాట్లాడే మాటలు కాదు. ఇక ఆయన మాట్లాడే మాటలు ఎట్లున్నాయి? మానవ బాంబులం అవుతాం, అణుబాంబులం అవుతాం, అవన్నీ మీరు అవ్వాల్సిన అవసరం లేదు. మా ఆడబిడ్డలకు అండగా నిలబడండి, తప్పకుండా మిమ్మల్ని వాళ్ళు తలుసుకుంటారు, దీవిస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇంకొక మాట గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఉమెన్ రిజర్వేషన్లో హారిజాంటల్ పద్ధతిలో రోస్టర్ పాయింట్ తీసేయడం వల్ల అందరికన్నా ఎక్కువ అన్యాయానికి గురవుతున్నది ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు సంబంధించిన మహిళలే. ఆ తర్వాత ఓసీ మహిళలకు అన్యాయం జరుగుతుంది. కానీ ఎక్కువగా నష్టం జరిగేది ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించినటువంటి ఆడబిడ్డలే. కాబట్టి మరి వారి కోసం ఆలోచన చేసి తక్షణమే మీరు ఇచ్చినటువంటి జీవోని సమీక్ష చేసుకోండి. ఎప్పుడన్నా తప్పు జరిగితే దాన్ని వెనక్కి తీసుకొని ప్రజలు చెప్పిన మార్గంలో నడవడంతో మీ పెద్దరికం పెరుగుతుంది తప్ప తగ్గదనే విషయాన్ని ముఖ్యమంత్రి గారికి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఏది మాట్లాడినా ఎగతాళి చేయడం, ప్రతిపక్షాల మీద దుమ్మెత్తిపోయడం తప్పితే ఆలోచన చేస్తున్న పద్ధతి ఈ పార్టీలో కనబడతలేదు. కాబట్టి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, ఇది ఇంపార్టెంట్ ఇష్యూ, జనరేషన్స్ తరబడి ఉమెన్కి అన్యాయం జరిగే ఇష్యూ కాబట్టి దీని మీద ఆలోచన చేయాలని రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాం. ఇక ఆయన ఎప్పుడు మాట్లాడినా ఇంకొక మాట అంటాడు, నేను చాలా గొప్పోని, నేను ఫైటర్ని, నేను రేసు గుర్రాన్ని అంటాడు. నాకైతే రేసు గుర్రం లెక్క అనిపిస్తలేడు. మరి
గుడ్డి గుర్రం లెక్క అనిపిస్తున్నాడు. ఎందుకంటే ఏం పని చేస్తుండో, ఎందుకు మాట్లాడుతుండో, తొందరపడి ఎందుకు పని చేస్తుండో అర్థమవుతలేదు. మొదలు ఫార్మాసిటీ రద్దు చేస్తామన్నారు, ఇప్పుడు 12 ఫార్మాసిటీలు పెడతామంటారు. తర్వాత ఇంకొక మాట, ఎలివేటెడ్ కారిడార్లు ఎందుకు కట్టిండ్రని అప్పుడు అన్నారు మనని. నిన్న పోయి కొత్తగా ప్రారంభోత్సవం చేసుకున్నారు. కాళేశ్వరంలో నిండా నీళ్లు ఉన్నాయి, ఇవ్వచ్చు, అయినా ఇవ్వకుండా కేసీఆర్ మీద ఏడ్చుకుంటా రైతులకు అన్యాయం చేస్తున్నటువంటి వ్యక్తి. మరి అందుకే మీరు రేసు గుర్రం కాదు, మీరు కీలు గుర్రం. ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉన్నట్టు సప్పుడెక్కువ ఉంటుంది తప్పితే మీరెవ్వరికి కూడా పనికొచ్చే పనులు చేస్తలేరు. కాబట్టి ఇప్పటికైనా దయచేసి ప్రతిపక్షాలను ఆడిపోసుకోవడం మానేసి, కేసీఆర్ గారిని ఆడిపోసుకోవడం మానేసి, ఆడబిడ్డలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని వెనక్కి తీసుకోవాలి, జీవో 3ని వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము ఇక్కడ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ మనం ఏం చేసినాం, పర్మిషన్ ఇస్తే 2 గంటలు కూర్చున్నాం, తెలంగాణ పద్ధతిలో ఆడినం, పాడినం, అడిగినాం, తర్వాత ఎవరికి వాళ్ళం ఇంటికి పోయి పండుగ చేసుకుంటాం, అంతే కదా. దీనికోసం ఈ పోలీసులు, ఈ ప్రభుత్వం రాత్రి 12 దాకా 3 రోజులకు అప్లై చేస్తే పర్మిషన్ ఇవ్వడానికి సాగదీసి మనని ఏర్పాట్లు వేసుకొనియకుండా, టెంట్లు వేసుకొనియకుండా నిన్న లేట్ నైట్ వరకు కూడా ఇబ్బంది పెట్టిరు. మరి ఇదేనా ప్రజాపాలన అంటే? ఇదేనా ఇంద్రమ్మ రాజ్యం అంటే? ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చెప్పిరు రేవంత్ రెడ్డి గారు? కేసీఆర్ గారు ధర్నా చౌక్ బంద్ చేసిర్రు, నేను ఓపెన్ చేస్తా, పర్మిషన్ అవసరంలే, ఎవరంటే వాళ్ళు పోండి, ధర్నాలు చేసుకోండి అని చెప్పడం జరిగింది. ఇవాళ మహిళా దినోత్సవంతో గుండె నిండా దుఃఖంతో మేము ఇక్కడ ఆడబిడ్డలం ధర్నా చేసినాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఆపినరు, చాలామంది ఆడబిడ్డలు వస్తూ ఉంటే వాళ్ళని అన్యాయంగా అరెస్ట్ చేసి ఇప్పుడు పోలీస్ స్టేషన్లో పెట్టినరు. గురుకుల అభ్యర్థులు చాలామంది వాళ్ళ గ్రూప్లలో మెసేజ్లు పెట్టుకొని మాకు పంపుతూ ఉన్నారు. ఆ అరెస్ట్ చేసినటువంటి అస్మా అనే ఆడబిడ్డ వాళ్ళ గ్రూప్లో ఉన్నటువంటి ఆడబిడ్డలందరినీ కూడా తొందరగా రిలీజ్ చేయండి. మీకు చేతనైతే పిలిచి మంచి మాట కొద్దాం మాట్లాడి సమస్య పరిష్కరించండి, కానీ అభ్యర్థుల్ని, ఆడపిల్లల్ని అరెస్ట్ చేస్తే సమస్య పరిష్కారం కాదు, ఇంకా జటిలమవుతుందనే విషయాన్ని రేవంత్ రెడ్డి గారికి తెలియజేస్తూ, మరి ధర్నా తరఫున ఈ ధర్నాలో పాల్గొన్నటువంటి మా దేవిప్రసాద్ అన్న గారికి, గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారికి, ముఠా గోపాల్ గారికి, మొత్తం జాగృతి కార్యకర్తలకు, నాయకులకు, వచ్చి వెళ్ళినటువంటి అనేక మంది నాయకులకు, పీడిఎస్యు, అదేవిధంగా ఏఎస్ఎఫ్ లాంటి సంస్థలు, సంఘాలు వచ్చి మద్దతు తెలిపినటువంటి అనేక మంది విద్యార్థి సంఘాలకు, మేధావులకు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. జీవో 3ని వెంటనే, జీవో 3ని వెంటనే, వద్దురా నాయన, వద్దురా నాయన, వద్దురా నాయన, జీవో 3ని వెంటనే, జీవో 3ని వెంటనే, జీవో 3ని వెంటనే. महिला व्यतिरेकी कांग्रेस, महिला व्यतिरेकी कांग्रेस, महिला व्यतिरेकी कांग्रेस. जय तेलंगाना, जय तेलंगाना.